రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన మీదకి వచ్చును. వచ్చును. ఎవరెందుకి అమ్మా? ఎవరెందుకు రావాలి? దేవుని యొద్దకు వెళితే దేవుని దేవుని దగ్గరికి. వెళ్ళాలి. దేవుని దగ్గరికి మనకు ఆసక్తి కలిగి దేవుడురా, నువ్వు దేవుని దగ్గరికి అప్పుడైతే ఆసక్తి కలిగి నువ్వు వస్తావు, అప్పుడు దేవుడు నీ దగ్గరికి గట్టిగ ఆసక్తి కలిగి ఉన్నాడు. నీ దేవుని చూడాలని ఇప్పుడు నుంచో అనుకుంటున్నాడు, కానీ దేవుని చూడకపోతున్నాడు. కానీ ఇరుకు పట్టుకు వెళ్తున్నాడు ప్రభు. ఇరుకు పట్టుకు వెళ్తుంటే ఒకరోజు కానీ జక్కకి ఏముంది? ఆశ ఉంది, దేవుని చూడాలని అనుకున్నాడు, కానీ చూడకపోతున్నాడు. ఈ పొట్టువాడు అమ్మా, ఈ జక్క ఎలాంటి వాడు? పొట్టువాడు. అయితే దేని పెట్టారా, ఆ ఎరుకో పట్టుకెళ్తుంటే యేసు ప్రభు అనేక మంది గుడ్డువారిని మోసకల్లాంటి వారిని అనేక మంది రోగుల్ని ఆ యొక్క దారి పక్కన కూర్చున్న అనేక మంది రోగులు బాగు చేస్తా ఆయన వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ జక్కయ్య చెట్టు ఎక్కి చూస్తుంటే అప్పుడు కానీ ఎరుకో పట్టణం వెళ్తున్నాడు కదా జక్క యేసు ప్రభు వారు, కానీ అటు చూస్తున్నాడు. కానీ యేసు ప్రభుకి అన్నీ తెలుసు. యేసు ప్రభుకి తెల్లనేముంది? ఎవరి మనసు వేసిపెట్టదు అమ్మా, ఎవరి మనసు వేసిపెట్టదు, ఎవరు తలాంపులు వేసిపెట్టయో, ఎవరు ఉద్దేశం వేసిపెట్టదు దేవునికి తెలుసు. అయితే ఏమంటారు, యేసు ప్రభు వారు ఎరుకో పట్టణం వెళ్తూ మానేసి ఎక్కడికి వచ్చి తెలుసా? జక్క దగ్గరికి వచ్చాడు. చూసారా? జక్క దగ్గరికి వచ్చాడు. ఎందుకు? యేసు ప్రభుని చూడాలని ఆయన ఏముంది? ఆశ ఉంది. కానీ ఏం చేయబడ్డరా? కానీ యేసు ప్రభు వచ్చి చెట్టు కిందకి వచ్చి అన్నాడు, జక్కయ్య ఇగో నేడు నుండి ఇంటికి రక్షణ వచ్చిన త్వరగా